హాయ్ అండి. వెల్కమ్ టు క్రియేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. పైథాన్ బేసిక్స్ టు అడ్వాన్స్డ్ ట్యుటోరియల్లో భాగంగా ఈరోజు చాప్టర్ 2లో మనం పైథాన్లో ఉండేటువంటి ఐడెంటిఫైయర్స్, ప్రింట్ ఫంక్షన్ మరియు ఇన్పుట్ ఫంక్షన్ల గురించి తెలుసుకుందాం. ఐడెంటిఫైయర్ అంటే ఏదైతే నేమ్డ్ పార్ట్ ఉంటుందో అదొక వేరియబుల్ అవ్వచ్చు, ఫంక్షన్ అవ్వచ్చు, మాడ్యూల్ అవ్వచ్చు, ఆబ్జెక్ట్ అవ్వచ్చు, క్లాస్ అవ్వచ్చు. వీటన్నిటిని నేమ్డ్ పార్ట్స్ ఏవైతే ప్రోగ్రాంలో ఉంటాయో వాటిని ఏమంటామంటే ఐడెంటిఫైయర్ అంటాం అనమాట. ఆ ఫంక్షన్కి కానీ, క్లాస్కి కానీ, వేరియబుల్కి కానీ మనం ఏదైతే నేమ్ ఇస్తామో ఆ నేమ్ ఏమంటామంటే ఐడెంటిఫైయర్ అంటాం. ఈ ఐడెంటిఫైయర్ని మనం డిక్లేర్ చేయాలి, యూజ్ చేసుకోవాలంటే మనం కొన్ని రూల్స్ తెలుసుకొని ఉండాలి. మొదటి రూల్ ఏంటంటే ఐడెంటిఫైయర్స్ మస్ట్ బి డిక్లేర్డ్ బై యూజింగ్ ద క్యారెక్టర్ సెట్. ఐడెంటిఫైయర్కి ఏదైతే క్యారెక్టర్ సెట్ సపోర్ట్ చేస్తుందో పైథాన్లో వాటిని మాత్రం యూజ్ చేసుకోవచ్చు. ఈ ఐడెంటిఫైయర్కి సపోర్ట్ చేసేటువంటి క్యారెక్టర్ సెట్లో ఏమేమి ఉన్నాయి? అప్పర్ కేస్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, లోవర్ కేస్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, మరియు అండర్ స్కోర్ ఉంది, డిజిట్స్ ఉన్నాయి. ఈ 4 గ్రూప్స్ ఉపయోగించి మాత్రమే మనం ఒక ఐడెంటిఫైయర్కి నేమ్ ఇవ్వచ్చు అనమాట. సో ఈ 4 ఉపయోగించుకుంటే మనం ఐడెంటిఫైయర్ నేమ్ ఇవ్వచ్చు, బాగానే ఉంది. బట్ ఇంకొక సెకండ్ రూల్ ఏంటంటే ఈ 4 ఉపయోగించి ఇవ్వచ్చు, బట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ఏంటా కండిషన్? ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ఐడెంటిఫైయర్ డిజిట్గా ఉండకూడదు. ఇది సెకండ్ రూల్. నెక్స్ట్ రూల్ ఏంటంటే ఇవి కేస్ సెన్సిటివ్ అనమాట. కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి? మనం వేరియబుల్ అనే ఒక దాన్ని తీసుకుంటున్నాం. వేరియబుల్ ఈక్వల్ టు 1 2 3 అని తీసుకున్నాం. ఇది లోవర్ కేస్లో ఉంది. వేరియబుల్ ఈక్వల్ టు 1 2 4 తీసుకున్నాం. దీంట్లో ఫస్ట్ క్యారెక్టర్ ఒకటి మాత్రమే క్యాపిటల్ ఉంది. నెక్స్ట్ వేరియబుల్ అన్ని క్యాపిటల్ లెటర్స్ తీసుకుంటున్నాం. ఇది 1 2 5 అని. అంటే ఏంటి ఇక్కడ? ఈ 3 ఒకటేనా? కాదు కదా, 3 సపరేట్ అనమాట. అంటే ఏంటి? ఐడెంటిఫైయర్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. అప్పర్ కేస్లో ఇస్తే ప్రింట్ చేసామనుకోండి, లోవర్ కేస్ ప్రింట్ చేస్తే 1 2 3 ప్రింట్ అవుతుంది. క్యాపిటల్ ప్రింట్ చేస్తే 1 2 5 ప్రింట్ అవుతుంది. యూనిట్ క్యాప్తో ప్రింట్ చేస్తే 1 2 4 ప్రింట్ అవుతుంది తప్పితే వేరే వాల్యూస్ వచ్చేసి వీటికి ఏం అసైన్ అవ్వవు. కాబట్టి దీన్ని ఏమంటున్నాం? పైథాన్ ఐడెంటిఫైయర్స్ ఆర్ కేస్ సెన్సిటివ్ అని చెప్తున్నాం. నెక్స్ట్ రూల్ ఏంటంటే కీవర్డ్స్ ఆర్ నాట్ అలౌడ్. కీవర్డ్స్ అంటే ఏంటి? ఏవైతే పైథాన్లో వర్డ్స్ ఇంటర్నల్గా మీనింగ్ ఉంటాయో, ఫాల్స్ అవ్వచ్చు, ట్రూ అవ్వచ్చు, వైల్ అవ్వచ్చు, లేకపోతే ఫర్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా ఇంటర్నల్గా మీనింగ్ ఉంటాయి. వాటిని మనం పొరపాటును కూడా ఐడెంటిఫైయర్స్గా యూజ్ చేయకూడదు. నెక్స్ట్ ఎటువంటి స్పెషల్ క్యారెక్టర్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా ఫస్ట్ పాయింట్లో. ఏ మిగతా క్యారెక్టర్స్ అలౌ చేయదు. అంటే ఏంటి? అలౌ చేయదంటే ఇంకా ఏ స్పెషల్ క్యారెక్టర్స్ @ కానీ, ఎక్స్క్లమేషన్ కానీ, డాలర్ కానీ ఏవి కూడా పైథాన్ సపోర్ట్ చేయదు. మనం వాటిని మధ్యలో యూజ్ చేయకూడదు. నెక్స్ట్ వైట్ స్పేసెస్ ఆర్ నాట్ అలౌడ్. పొరపాటును కూడా స్పేస్లు ఏవైతే ఉంటాయో ఆ స్పేస్ ఇచ్చామంటే ఒక వేరియబుల్ నేమ్ మధ్యలో కానీ, ఐడెంటిఫైయర్ ఏదైనా ఒక క్లాస్ నేమ్ మధ్యలో కానీ వైట్ స్పేస్ ఇస్తే అది ఆటోమేటిక్గా ఎర్రర్ జనరేట్ చేస్తుంది. పొరపాటును కూడా వైట్ స్పేస్ అనేది మనం ఇవ్వకూడదు అనమాట. నెక్స్ట్ లెంత్ లిమిట్ ఏమీ లేదు, కానీ మనం లిమిటెడ్గా నేమ్ లెంత్, ఐడెంటిఫైయర్ లెంత్ ఉండేటట్లు చూసుకోవాలి. ఇవన్నీ కూడా పైథాన్లో ఐడెంటిఫైయర్స్ మనం డిక్లేర్ చేసేటప్పుడు మనం మినిమం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి రూల్స్. ఏంటా రూల్స్? ఫస్ట్ రూల్ ఏముంది చూడండి. ఫస్ట్ రూల్ ఏంటి? క్యారెక్టర్ సెట్ అప్పర్ కేస్ ఆల్ఫాబెట్, లోవర్ కేస్ ఆల్ఫాబెట్, అండర్ స్కోర్, డిజిట్స్ మాత్రమే అలౌ చేస్తుంది. సెకండ్ ఏంటి? ఖచ్చితంగా ఫస్ట్ క్యారెక్టర్ ఖచ్చితంగా ఆల్ఫాబెట్ ఆర్ అండర్ స్కోర్ ఉండాలి, కానీ డిజిట్ ఉండకూడదు. కీవర్డ్స్ అలౌ చేయదు. కీవర్డ్స్ పొరపాటును కూడా ఐడెంటిఫైయర్స్గా యూజ్ చేసుకోకూడదు. ఎటువంటి స్పెషల్ క్యారెక్టర్స్ యూజ్ చేయకూడదు. లెంత్ లిమిట్ లేదు, కానీ లిమిట్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఇలా మనం ఈ రూల్స్ అన్ని ఫాలో అయ్యి, వైట్ స్పేస్లు కూడా అలౌ చేయదు. ఈ రూల్స్ అన్ని ఫాలో అయ్యి మనం ఐడెంటిఫైయర్స్ని డిక్లేర్ చేసి పైథాన్లో యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్క్రీన్ మీద కొన్ని వ్యాలిడ్ ఐడెంటిఫైయర్స్ చూడొచ్చు. మన రూల్స్ ప్రకారం ఇవన్నీ ఏంటి? వ్యాలిడ్ ఐడెంటిఫైయర్. రూల్స్ ఫాలో అవుతూ మనం డిక్లేర్ చేసినటువంటి
వేరియబుల్స్ కాబట్టి వీటిని ఏమంటున్నాం, వ్యాలిడ్ ఐడెంటిఫైయర్స్ అంటున్నాం. ఇప్పుడు మనం స్క్రీన్ మీద ఏం చూడొచ్చు, ఇన్వాలిడ్ ఐడెంటిఫైయర్స్. ఎందుకని, మనం ఏవైతే రూల్స్ డిస్కస్ చేసామో ఏమున్నాయి రూల్స్, ఖచ్చితంగా డిజిట్తో స్టార్ట్ అవ్వకూడదు, వైట్ స్పేస్లు అలౌ చేయదు, స్పెషల్ క్యారెక్టర్స్ అలౌ చేయదు, కీవర్డ్స్ అలౌ చేయదు, రైట్. ఇలాంటివన్నీ రూల్స్ ఫాలో అవ్వకుండా ఏదన్నా ఒక వేరియబుల్ని మనం డిక్లేర్ చేస్తే, ఐడెంటిఫైయర్గా వాడితే ఆటోమేటిక్గా ఏమవుతాయి, అవన్నీ కూడా ఇన్వాలిడ్ ఐడెంటిఫైయర్స్ అవుతాయి. ఈ విధంగా మనం వ్యాలిడ్ ఐడెంటిఫైయర్స్ని, ఇన్వాలిడ్ ఐడెంటిఫైయర్స్ని ఈజీగా గుర్తుపట్టచ్చు. వ్యాలిడ్ ఐడెంటిఫైయర్స్ వాడినప్పుడు ఏమవుతుంది, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్వాలిడ్ ఐడెంటిఫైయర్స్ వాడినప్పుడు ఏమవుతుంది, ఎర్రర్స్ అనేవి జనరేట్ అవుతాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా వ్యాలిడ్ ఐడెంటిఫైయర్స్ని మాత్రమే ప్రోగ్రామింగ్లో వాడాలన్నమాట. నెక్స్ట్ వీటితో పాటుగా మనం కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయన్నమాట ఐడెంటిఫైయర్స్కి డిక్లేర్ చేయడంలో, యూజ్ చేయడంలో. ఏంటా బెస్ట్ ప్రాక్టీసెస్ అంటే, ఏవైతే నేమ్స్ యూజ్ చేస్తామో మీనింగ్ఫుల్ నేమ్స్ ఉండాలి. ఫస్ట్ నేమ్ ఇస్తున్నాం, FIR_ నేమ్ ఇవ్వచ్చు. నెంబర్ ఇన్పుట్ ఇవ్వాలి, NUM1 అని ఇవ్వచ్చు. సెకండ్ నెంబర్ ఇవ్వాలి, NUM2 అని ఇవ్వచ్చు. అంటే ఎప్పుడు కూడా ఏం తీసుకోవాలి, మీనింగ్ఫుల్ నేమ్స్ని మాత్రమే తీసుకోవాలి. ఇంకా సెకండ్ బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే, నేమింగ్ కన్వెన్షన్స్ ఉంటాయి. అంటే ఒక వేరియబుల్ని మనం డిక్లేర్ చేయాలంటే స్నేక్ కేస్ అని వాడతాం. అంటే అన్ని లోవర్ కేస్ క్యారెక్టర్స్ ఉండాలి. ఒకవేళ ఒక వర్డ్ కంటే ఎక్కువ ఆ వేరియబుల్ నేమ్లో, ఐడెంటిఫైయర్లో ఉంటే అది అండర్స్కోర్తో సపరేట్ అవ్వాలి. దాన్ని ఏమంటాం, స్నేక్ కేస్ అంటాం, వేరియబుల్కి వాడతాం. నెక్స్ట్ పాస్కల్ కేస్ అంటున్నాం. అంటే ఏంటి, ప్రతి వర్డ్లో ఉండేటువంటి ఫస్ట్ క్యారెక్టర్ క్యాపిటల్ ఉండాలి. ఒక వర్డ్ కంటే ఎక్కువ ఉంటే అండర్స్కోర్తో సపరేట్ అవ్వాలి. క్లాసెస్ కోసం వీటిని వాడతాం. దీన్ని ఏమంటామంటే పాస్కల్ కేస్ అంటాం. అన్ని క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయంటే ఒక ఐడెంటిఫైయర్లో దాన్ని కాన్స్టెంట్ అంటాం. దేని వాల్యూ అయితే చేంజ్ అవ్వదో దాన్ని మనం కాన్స్టెంట్ అంటాం. ఇలా నేమింగ్ కన్వెన్షన్స్ యూజ్ చేయాలి. అండర్స్కోర్ ఒక ఐడెంటిఫైయర్ ముందు ఉంది అంటే, ఒక సింగిల్ అండర్స్కోర్ ఉంది అంటే అది ప్రొటెక్టెడ్ వేరియబుల్ అన్నమాట. డబుల్ అండర్స్కోర్ ఉందంటే అదొక ప్రైవేట్ వేరియబుల్. డబుల్ అండర్స్కోర్ ఒక ఐడెంటిఫైయర్ ముందు తర్వాత ఉందంటే అది స్పెషల్ ఫంక్షన్ ఆర్ సిస్టమ్ డిఫైన్డ్ మెథడ్ కోసం మాత్రమే వాడతాం. కాబట్టి ఇలా ఎక్కడ పడితే అక్కడ అండర్స్కోర్ని పైథాన్లో యూజ్ చేయకూడదు. సింగిల్ అండర్స్కోర్ ఏమో ప్రొటెక్టెడ్ వేరియబుల్కి, డబుల్ అండర్స్కోర్ ఏమో ప్రైవేట్ వేరియబుల్కి. అలానే మనం డబుల్ అండర్స్కోర్ ఒక ఐడెంటిఫైయర్ ముందు తర్వాత ఉందంటే సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్ ఆర్ స్పెషల్ ఫంక్షన్గా మనం ఈజీగా గుర్తుపట్టచ్చు. ఇది థర్డ్ బెస్ట్ ప్రాక్టీస్. మనకి నేమ్స్ అనేవి తీసుకునేటప్పుడు సింగిల్ క్యారెక్టర్ని అవాయిడ్ చేస్తూ ఉండాలి మ్యాక్సిమం, ఎక్సెప్ట్ లూపింగ్లో తప్పితే, ఏదో ఫర్ లూప్లో తప్పితే మిగతా అన్ని కేసుల్లో సింగిల్ క్యారెక్టర్ ఉండేటువంటి ఐడెంటిఫైయర్స్ని అవాయిడ్ చేయాలి. ఎలా, మనం జనరల్గా సింపుల్ ఎగ్జాంపుల్స్లో వాడుతుంటాం. A=10 అని, B=20 అని. నెంబర్ 1, నెంబర్ 2 వాడటం బెటర్, కానీ సింగిల్ క్యారెక్టర్ అనేది బెస్ట్ ప్రాక్టీస్ కాదు. ఎప్పుడైనా కూడా రియల్ వరల్డ్ని రిప్రజెంట్ చేస్తూ డిస్క్రిప్టివ్గా, మీనింగ్ఫుల్గా ఈ ఐడెంటిఫైయర్ నేమ్స్ ఉండాలి తప్పితే షార్ట్గా, సింపుల్గా ఎవరికి అర్థం కాకుండా అయితే ఉండకూడదు. ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని మనం ఫాలో అయితే ప్రోగ్రామ్ ఎవరికైనా చాలా సులభంగా, ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. మనం ఇలా బ్రౌజర్ ఓపెన్ చేసేసి python.org టైప్ చేసేస్తే మనకి పైథాన్ వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ డౌన్లోడ్స్లో మనకి ఆల్ రిలీజెస్ ఉంటాయి. మనం జనరల్గా లేటెస్ట్ రిలీజ్ ఏదైతే ఉందో ఆ లేటెస్ట్ రిలీజ్ మీద క్లిక్ చేయగానే ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఇలా డౌన్లోడ్ అవుతుంది. మనం దాన్ని ఓపెన్ చేయగానే మనకి డైలాగ్ బాక్స్ అనేది డిస్ప్లే అవుతుంది. సో యూజ్ అడ్మిన్ ప్రివిలైజెస్, రైట్, ఇలాంటివి ఏదన్నా మనం అడ్వాన్స్డ్ జాంగో అలాంటి ప్లాట్ఫామ్స్ వాడాలంటే యాడ్ python.exe టు పాత్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే డైరెక్ట్గా ఇన్స్టాల్ నౌ అని కొట్టేయంగానే ఆటోమేటిక్గా పైథాన్ అనేది మన సిస్టంలో ఇన్స్టాల్ అయిపోతుంది. ఇది కొంచెం టైం పడుతుంది. ఒక 1 minute, లెస్ దెన్ 1 minute మనకి ఏమైపోతుందంటే ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఈ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే, మనం ఏవైతే బేసిక్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం పైథాన్ IDLE ఏదైతే ఉంటుందో ఆ IDLEలో మనం కంప్లీట్ చేయొచ్చు. ఇప్పుడు ఇన్స్టాలేషన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది.
మోస్ట్లీ ఒక 10 సెకండ్స్ లోపలే మనకి ఇన్స్టాలేషన్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఇన్స్టాలేషన్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేసేసి నేను డైరెక్ట్గా ఐడిఎల్ఈ అని టైప్ చేస్తే పైథాన్ యొక్క ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ నేను యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నాకు ఇక్కడ పైథాన్ ఐడిఎల్ఈ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ నేను ఒక నెంబర్ 1 = 10 అని ఇచ్చాను, యాక్సెప్ట్ చేసింది, రైట్. తర్వాత నేను నేమ్ రాజు అని ఇచ్చాను, యాక్సెప్ట్ చేసింది, రైట్. తర్వాత ఇప్పుడు ఏంటివి నేమింగ్ కన్వెన్షన్స్ని వాడుతూ నేను చేస్తున్నాను ఇలా. తర్వాత నేమ్ 2 = రవి అని ఇచ్చాను, మరలా నా ఇన్పుట్ ప్రాపర్గా ఉంది కాబట్టి యాక్సెప్ట్ చేసింది. ఈసారి 2 కాకుండా 3 నేమ్ అని ఇచ్చాను, 3 నేమ్ = మరలా నేను సుధా అని ఇచ్చాను. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అది ఎర్రర్ జనరేట్ చేస్తుంది, సింటాక్స్ ఎర్రర్. ఎందుకని? 3 అనేది డిజిట్ కాబట్టి డిజిట్తో నేను స్టార్ట్ చేయలేను కాబట్టి ఎర్రర్ వచ్చింది. నెక్స్ట్ ఫర్ = 23 అని ఇచ్చాను. సో ఎందుకని? ఫర్ అనేది ఒక కీవర్డ్. అలానే ట్రూ = 23 అని ఇచ్చాను. సో ఇది కూడా ఏమొచ్చింది? ఎర్రర్. ఇదేంటి? కీవర్డ్ ట్రూ అనేది, కాబట్టి ఎర్రర్ వచ్చింది. అలానే ఫస్ట్ స్పేస్ ఇచ్చి నేమ్ ఇచ్చాను, రైట్. సో ఇలా టీ అని ఇచ్చాను. సో ఆటోమేటిక్గా ఏమొస్తుంది? ఎర్రర్ వచ్చింది. ఎందుకని ఎర్రర్? నేను ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఫస్ట్ _నేమ్ అని ఇవ్వాలి, = నేను ఏమి ఇవ్వచ్చు? టీ అని ఇస్తే అప్పుడు ఇన్పుట్ యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇప్పుడు నేను దాన్ని ప్రింట్ చేయాలంటే సింపుల్గా ప్రింట్ అని ఇచ్చేస్తాను, రైట్. ప్రింట్ ఆఫ్ ఫస్ట్ _నేమ్ ఇస్తే ఇప్పుడు ఆటోమేటిక్గా అది ప్రింట్ అయిపోతుంది, టీ అనేది ప్రింట్ అయింది. ఇలా మనం నేమింగ్ కన్వెన్షన్స్ని యూజ్ చేసుకుంటూ ఈ ఐడెంటిఫైయర్స్ని పైథాన్లో యూజ్ చేసుకోవాలి. ఇంకా డీటెయిల్డ్గా మనం ప్రోగ్రామింగ్లో ఈ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, స్పెషల్ ఫంక్షన్స్, వాటన్నిటి గురించి కూడా, క్లాసెస్, వాటన్నిటి గురించి కూడా, ఇంకా అడ్వాన్స్డ్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి రాబోయే ప్రోగ్రామ్స్లో మనం తెలుసుకుంటాం. థ్యాంక్ యూ.